కృష్ణ జై. హే భగవన్, మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్, మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్, మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది, పరశురాముడిగా వస్తాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి, వాళ్ళకి కనపడడానికి ఒక రూపము దాల్చి కిందకొస్తాను. ఇలా వచ్చినటువంటి విష్ణువు యొక్క అవతారములలో 21 అవతారములను ఉన్నాయి, 21 అవతారములు. వాటిని స్మరిస్తే చాలు, వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. నైమిషారణ్యం లాంటి ప్రదేశాలలో ఆ పేర్లు ఒక్కసారి వింటే చాలు. అవి ప్రధానమైన అవతారములు అని చెప్తాడు సూతుడు. అవే శ్రీమన్నారాయణుడు అనబడేటటువంటి మూలతత్వం. ఆ మూలతత్వమే మొట్టమొదట ప్రకాశించినప్పుడు జ్ఞానులుగా సనకసనందనాదులుగా నలుగురిగా కనపడింది. ఆ సనకసనందనాదులుగా కనపడిన వాడే ఈ భూమిని ఉద్ధరించడానికి ఒకానొకప్పుడు యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు. ఆ యజ్ఞవరాహమూర్తి 2. యజ్ఞవరాహమూర్తిగా వచ్చినటువంటి మహానుభావుడే మళ్ళీ లోకమునకు జ్ఞానం అందించడానికి నారద మహర్షిగా వచ్చాడు. నారద మహర్షిగా వచ్చిన వాడే నరనారాయణుడిగా వచ్చాడు. నరనారాయణులుగా వచ్చిన వాడే కపిల మహర్షిగా వచ్చాడు. కపిల మహర్షిగా వచ్చిన వాడే మళ్ళీ దత్తాత్రేయుల వారిగా వచ్చాడు. దత్తాత్రేయులుగా వచ్చినటువంటి వాడే మళ్ళీ యజ్ఞుడు అనబడేటటువంటి పేరుతో అవతారంగా వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడే మళ్ళీ ఋషభుడు అనేటటువంటి పేరుతో 8వ అవతారంగా వచ్చాడు. ఋషభుడి అన్న అవతారం తర్వాత వచ్చిన అవతారం మత్స్యావతారం, తర్వాత వచ్చిన 10వ అవతారం కూర్మావతారం, 11వ అవతారం ధన్వంతరి అవతారం, 12వ అవతారం మోహిని అవతారం. మోహిని అవతారం తర్వాత ఆ ఋషభుడి తర్వాత పృథు మహారాజు గారి యొక్క అవతారం 13. ఆ తర్వాత మోహిని అవతారం తర్వాత వచ్చిన అవతారం నరసింహావతారం. కాబట్టి 14 అవతారాలు. 14 అవతారాల తర్వాత వచ్చిన అవతారం వామనమూర్తి అవతారం 15. వామనుడి తర్వాత వచ్చిన అవతారం పరశురామావతారం 16. పరశురాముడి తర్వాత వచ్చిన అవతారం 17 రామావతారం. రామావతారం తర్వాత వచ్చిన అవతారం 18 బలరామావతారం. బలరామావతారం తర్వాత వచ్చిన అవతారం కృష్ణావతారం 19. 19వ కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం గయాపట్టణంలో వచ్చిన బుద్ధావతారం. గౌతమ బుద్ధావతారం కాదు, రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసినటువంటి అవతారం బుద్ధావతారం 20. 21వ అవతారం రాబోయేటటువంటి కల్కి అవతారం. ఆ అవతారం ఇంకా రాలేదు. ఇవి 21 అవతారములని 21 అవతారములుగా శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించారు. ఈ 21 అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఈ 21 అవతారాల్ని ఒకసారి వింటే చాలు. అందున నైమిషారణ్యం లాంటి ప్రాంగణంలో వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.